హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు మన ఈజీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసరికి మస్క్ మెలోన్ ఐస్ క్రీమ్ అండి. మనం బయట ఐస్ క్రీమ్లు తింటాం కానీ అవి క్వాలిటీ ఉంటాయా లేదా తెలియదు కదా. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇంట్లోనే హెల్తీగా క్విక్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. చూస్తున్నాను కదా, దీనికి మనకి ఇంట్లో ఉండే వస్తువులతోటే చాలా త్వరగా ఈజీ ప్రాసెస్తో ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి. ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకొని వాటిని మనం కాగబెట్టుకోవాలి. ఇవి 1/2 లీటర్ పాలు అనేది కొంచెం చిక్కగా అయ్యేదాకా మనం పొయ్యి మీద లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాగబెట్టుకోవాలండి. వచ్చే మీగడంతా లోపలికి అనుకుంటూ కలుపుకుంటూ మనం తీసుకున్న 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేదాకా పాలను బాగా మరిగించుకోవాలండి. పాలు బాగా మరిగేలోపు మనం ఈలోపు మస్క్ మెలోన్ని పల్ప్ అంతా తీసేసుకుందాము. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పైన క్యాప్ లాగా కట్ చేసి ఒక స్పూన్ సహాయంతో కానీ గరిటె సహాయంతో కానీ లోపల ఉండే పల్ప్ మొత్తం బయటికి తీసేయాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ సీడ్స్ మొత్తం పక్కకు పెట్టేసి మనకి మస్క్ మెలోన్లో ఉండే గుజ్జు వాటికి సపరేట్ చేసుకోవాలి. సో ఇలా సపరేట్ చేసుకున్నాక మనం దీంతో మిక్సీ పట్టుకొని ఐస్ క్రీమ్ చేసుకుంటామండి. లోపల పల్ప్ మాత్రమే తీయాలి. అవుట్లైన్ మనకి ఐస్ క్రీమ్ అనేది దీంట్లోనే చేసుకుంటాం కాబట్టి మరీ పల్చగా తీసేయకండి. ఆ పల్ప్ అనేది ఎంతవరకు ఉందో సాఫ్ట్ పార్ట్ అంతవరకే తీయండి, తోలు దగ్గరికి తీసేయొద్దు. ఎందుకంటే మనకి పాలది పోసినప్పుడు ఎక్కడన్నా మనకి తోలుకు కానీ హోల్ పడితే కింద పడిపోతుంది. సో అందుకని జాగ్రత్తగా లోపల ఉండే గుజ్జు వాటికే వచ్చేలాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూస్తున్నాను కదా, నేను ఐస్ క్రీమ్ తీసే దాంతో పల్ప్ అంతా నీట్గా తీసేసానండి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పలుకులు మిక్సీలో వేసుకొని మనం తీసి పెట్టుకున్న పల్పుని కానీ అందులోకి యాడ్ చేసుకోవాలండి. కాగబెట్టుకున్న పాలలో నుంచి 1/2 కప్పు పాలు దాకా తీసుకొని జీడిపప్పు బాదం పప్పులో వేసి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఎల్లో ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయండి. సో అది మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకున్నాక మనం తీసి ఉంచుకున్న మస్క్ మెలోన్ పల్ప్ని, తర్వాత కొంచెం బెల్లం పౌడరు, కొంచెం ఇలాచి యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు క్రీమ్ని కానీ అందులో వేసుకొని మిగతా పాలు ఉంటాయి కదండి 1/2 కప్పు దాకా అవన్నీ వేసుకొని మెత్తగా గుజ్జు వచ్చేలాగా దాన్ని క్రీమీ టెక్చర్ రావాలి మెత్తగా పట్టేసుకొని తర్వాత అందులోకి నేను టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుంటున్నానండి. టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవచ్చు లేదా ఐస్ క్రీమ్లో యూస్ చేసే ఉంటాయి కదా వాటిని కానీ మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. నాకు అవైలబుల్లో టూటీ ఫ్రూటీ ఉంది కాబట్టి నేను దాన్ని యూస్ చేస్తున్నాను. తర్వాత మనం మస్క్ మెలోన్ అంతా తీసింది ఉంది కదండి, ఆ షెల్లోకి దీన్ని వేసేసుకోవాలి. సో ఎంతవరకు అయితే ఫిల్ చేయగలుగుతామో అంతవరకు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్చర్ని దాంట్లో వేసేసుకొని పైన క్యాప్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇక్కడ మనం అక్కడక్కడ మధ్యలో కానీ టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే ఇవి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. ఐస్ క్రీమ్ చేసుకునేటప్పుడు అక్కడక్కడ మనకి పలుకులుగా తగలాలంటే మధ్యలో కానీ టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవచ్చు. నేను మొత్తం ఫిల్ చేశాక పైన వేసాను, బట్ మనకి ఆ పాలలో కిందకి వెళ్ళిపోయాయి అవి. తర్వాత క్యాప్ పెట్టేసుకొని అవి ఉంటే టూత్ పిక్స్ తీసుకొని 4 సైడ్స్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి 6 to 8 hours. నేను తీసుకున్న పాలకి పల్ప్కి కొంచెం మిగిలిందండి ఇంకా ఐస్ క్రీమ్ది గుజ్జు అనేది. సో అందుకని ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉన్నాయి కదా, ఐస్ మౌల్డ్స్ అందులో వేసుకొని క్యాప్స్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీగా టేస్టీగా హెల్దీ వేలో మనకి క్విక్గా ఇంట్లోనే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం 8 hours దాకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసి సర్వ్ చేసుకోవచ్చు. సో మస్క్ మెలోన్ పిల్లలు కొంతమంది తినరు కదా, ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఇంకా కావాలి అనేలాగా ఉంటాయండి. సో పిల్లలు కానీ ఈజీగా ఫ్రూట్స్కి అలవాటు పడిపోతారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి.
ఇక్కడ నేను తీసుకున్న 1/2 లీటర్ పాలకి మాకు 4 to 5 మెంబర్స్ సరిపడా ఐస్ క్రీమ్స్ ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ రెసిపీని ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకి ఆ మస్క్ మెలోన్ ఏంటంటే ఫ్రిడ్జ్లోంచి తీయగానే చాలా హాట్గా ఉండిద్దండి. దాన్ని కొంచెం సేపు అలా దాన్ని వాటర్లో పెట్టుకోవడం కానీ బయటికి తీసి వదిలేయడం కానీ చేయాలి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ టైం వాటర్లో పెట్టానండి, అందుకని నాకు ఐస్ క్రీమ్ మెల్ట్ అయినట్టు అనిపించింది. సో మీరు అది కొంచెం చెక్ చేసుకొని ఎంత టైం కావాలో అంత టైమే పెట్టేసుకొని వాటిని నీట్గా పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా క్విక్గా ఇంట్లోనే తయారైపోయే మస్క్ మెలోన్ ఐస్ క్రీమ్. మీరు కానీ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అను వంటిల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.